చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజిత. గురుజీ, ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటాం, అంటే మనం ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మన మరుసటి జన్మ అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పి, అది వాస్తవం అని కూడా మనం నమ్ముతూ ఉంటాం ఒక రకంగా. అయితే మరి ఒక జన్మకు సంబంధించిన మరొక ఆ యొక్క స్మృతులు అన్ని కలిపి మరుసటి జన్మ అయినప్పుడు మొదట జన్మ తీసుకోవడానికి మరి అసలు ఏముంది? అంతకు ముందర జన్మే లేదు కదా, మరి ఈ జన్మ అసలు కారణం ఏంటి? ఎందుకు తీసుకోబడింది? అసలు ఎలా తయారు చేయబడింది? అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో తప్పు చేశా, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ జన్మలో నేను ఇబ్బంది పడతాను, ఎవరి ద్వారా ఇబ్బంది పడతాను, నా అంతకు నేను ఇబ్బంది పడతాను, అలా ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. మరి ఏది లేనప్పుడు అసలు నేను ఇది ఎలా అనుభవిస్తా మొదటి జన్మ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది అద్భుతమైన క్వశ్చన్. ఈ యొక్క క్వశ్చన్ కి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వాలి నీకు. మా గురుగారు గరిపాటి నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయి ప్రజా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు సేమ్ ఒక మాస్టర్ గారు అడిగారు, గురుగారు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇప్పుడు మన సైడ్ లో మనం చెప్దాం. సాధారణంగా ఈ యొక్క కర్మలు మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటేమో సంచిత కర్మ, క్యుములేటివ్, అంటే కేవలం ఒక జన్మ కాదు, 7 జన్మలో 10 జన్మలో ఆ కర్మలో కొంచెం 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 యాడ్ చేసుకుంటూ చక్రవడ్డీ అంటాం కదా, వడ్డీకి వడ్డీ, అది సంచిత కర్మ. రెండోది ప్రారబ్ధ కర్మ. మూడవది ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు చేసుకున్నది, గతంలో ఒక జన్మ చేసుకున్నది, దాన్ని ప్రారబ్ధం అనుభవిస్తున్నావురా అంటావు, నువ్వు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ లో రాబోయేటటువంటి కర్మను కూడా అడ్జస్ట్ చేస్తారు ఇందులోకి. అర్థం అవ్వాలంటే నరసింహ సరస్వతి స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు ఒక చనిపోయిన అతన్ని బతికిచ్చేస్తారు. బతికిచ్చేస్తే బతికేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పండితుడు వచ్చి, మీరు ఎలా బతికిస్తారండి, బ్రహ్మదేవుడు రాశాడు అంటారు కదా విధిని లిఖితం, ఇతనికి ఇంతే ఆయుర్దాయం అని ఉంది, మీరెవరో బ్రతికించడానికి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ చెప్పింది అబద్ధమా అయితే అని అడుగుతారు. బ్రహ్మ చెప్పింది కరెక్ట్గానే ఆయన అని, ఇది అంతా గురుచరిత్రలో ఉంటుంది. అతనికి చూపిస్తాడనమాట, నేను ఇతను నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి 30 సంవత్సరాల ఆయుర్దాయాన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేశానంటారు. అది ఆ నెక్స్ట్ జన్మలోకే తీసుకెళ్ళిపోతాడు. అడిగిన క్వశ్చన్ అడిగిన ఆయన్ని తీసుకెళ్ళిపోయి చూపించి ఎస్ అని సాటిస్ఫై అవుతాడు అనమాట. సో ఆగామి కర్మ అంటే అదనమాట. మనం ఇప్పుడు చేసేదాన్ని బట్టి, కర్మలను బట్టి ఫ్యూచర్ లో రాబోయేటటువంటిది కూడా తీసుకొచ్చి పుణ్యమైన మంచి అయినా లాభమైనా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియమాణ కర్మ అని 4వ కర్మ ఉంటుంది. ఇది ఎప్పుడు వినలేదు గురుజీ. మరి కర్మలో అదే మెయిన్ ఇంపార్టెంట్. స్పాట్ లో అప్పటికప్పుడు చేసేదన్నమాట. ఇప్పుడు రిజల్ట్ స్పాట్ లో మంచి పని ఇప్పుడు చేసాం అనుకో, సద్య ఫలదాత అంటాం. ఇక్కడే సద్య ఫలదాత అంటే కోరిన వెంటనే ఫలితాలు ఇచ్చేస్తాడు స్వామి. మంచి పని ఇక్కడ చేస్తే స్పాట్ లో ఫలితం. స్పాట్ అడ్మిషన్స్ అని పెడతాం యూనివర్సిటీలో. మనం మామూలుగా కౌన్సిలింగ్ కాకుండా ఇప్పటికప్పుడు మీ ఇష్టం వచ్చి కొనేసుకొని వెళ్ళిపోండి స్పాట్. అలాగే దేవుడు కూడా కర్మకి మనకి స్పాట్ కర్మ పెట్టాడు అనమాట. అక్కడ నలిఫై చేసేసుకోవచ్చు, మనం క్లీన్స్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు అద్భుతమైన క్వశ్చన్ అడిగావు. ఈ జన్మలో అనేవి అంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి పాపం వల్ల ఇక్కడ కష్టాలు, ఆ ముందు జన్మలో ఉన్నటువంటి పుణ్యాల వల్ల ఇక్కడ సుఖాలు వస్తున్నాయి. అసలు ఫస్ట్ జన్మకి ఎవరో ఏం మనం చేయలేము కాబట్టి, మనకి పుట్టుగా అదే ఫస్ట్ జన్మ అయినప్పుడు మనకి పాపాలు ఎందుకుంటాయి, పుణ్యాలు ఎందుకుంటాయి, అప్పుడు సుఖాలు కష్టాలు ఎలా డిసైడ్ చేస్తారని అద్భుతమైన క్వశ్చన్. అసలు ఆత్మకి పుట్టగా లేదు, చావు లేదు. ఓకే, మనకు కూడా పుట్టుగా చావు ఉంది అనుకుంటున్నామా? లేదు. మనం చచ్చిపోవడం ఇదంతా ఇమాజినేషన్, ఇదంతా ఇల్యూషన్ అన్నాడు శంకరాచార్యులు వారు. షర్ట్ మార్చుకోవడమే డైలీ లైఫ్ లో మనం ఉంటాం కదా, రోజు నువ్వు డ్రెస్ మార్చుకుంటావు, చిరిగిపోయినప్పుడు ఎలా అయితే డ్రెస్ మార్చుకుంటున్నామో ఇది అంతే అనమాట. అసలు ఫస్ట్ పరమాత్మ ఈ బ్రహ్మాండంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను అనేకం అవ్వాలి అనుకున్నాడు. ఒక్కడే ఉంటే బోర్ కొడుతుంది కదా, నేను అనేకమై చక్కగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవచ్చు, ఒకరితో ఫైటింగ్ చేసుకోవచ్చు, ఇలా ఒకళ్ళేమో డిన్నర్కి పిలవచ్చు, ఇట్లా రకరకాలుగా అనేకం అవ్వాలి అనుకున్నాడు. ఆ అనేకం అవ్వాలనుకున్నప్పుడు ముక్క ముక్కలుగా అయిపోయి మనందరము సృష్టి జరిగింది.
అంటే ఏంటి, పార్షల్ అవతారాలు మనం కూడా. అంటే ఎవరు మనమే పరమాత్మ. అదే మన ఫస్ట్ జన్మ. పరమాత్మ ఫస్ట్ డివైడ్ అయ్యాడు, డివైడ్ అయ్యి ముక్కల కింద అయ్యాము. మనం ఏమో పాపం చేయలేదు అప్పుడు, డివైడ్ అయ్యి ముక్కలు అయ్యాము, జన్మ ఎత్తాం మనం. దట్ ఈస్ ద ఫస్ట్ జన్మ. అయితే పరమాత్మకి రియలిస్టిక్ గా మనం చెప్పుకోవాలనుకుంటే పరమాత్మకి జన్మే లేదు. అలాగే మనకి పరమాత్మ అంశ సంభూతులం కాబట్టి మనకు కూడా జన్మ లేదు. పరమాత్మకి మరణం లేదు, మనకి మరణం లేదు. మనం ఆత్మ. ఇప్పుడు ఇన్ని పాల గిన్నెలో ఇన్ని పాలు ఉన్నాయి, ఒక్కొక్క చుక్క మనం అనమాట. ఒక చుక్క నువ్వు, ఒక చుక్క నేను, మొత్తం అంతా కలిస్తే పరమాత్మ. సముద్రంలో అన్ని నీళ్లు కలిస్తే పరమాత్మ. ఒక్కొక్క చుక్క నీళ్ళు ఒక్కొక్క జీవి. ఆ విధంగా అందుకే బ్రహ్మాస్త్రం అంటాం. అంటే అన్ని ఎనర్జీస్, సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ఎనర్జీస్ కలిపితే బ్రహ్మాస్త్రం అంటాం. సో ఇక్కడ మనకి దైవ లక్షణాలన్నీ సేమ్ ఉంటాయి. కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలాగైతే మొత్తం మిల్క్ లో ఉన్నాయో, ప్రతి చుక్కలోనూ, ఈ చుక్కలోనూ ఇంకో చుక్కలోనూ రసాయనిక ధర్మాలు, భౌతిక ధర్మాలు సేమ్ ఉంటాయి. క్వాలిటీస్ అన్ని సేమ్ ఉంటాయి. ఇకపోతే ఆత్మ, చాలా మందికి తెలియదు ఏమి అనుకుంటారంటే అందరు ఆత్మలు ప్యూరు. ఆత్మని ఆత్మ ప్యూర్ అయితే మరి కంట్రీ వేషాలు ఎందుకు వేస్తాడు? ఒకడు ఏం చేస్తాడు, ఒకడు బాగా రేజ్ అవుతున్నాడు ఇంకో ప్రొఫెషన్ లో. స్వామి వివేకానంద చెప్తాడు, ఒక ఇండియన్ డబ్బా కప్పలు ఉన్నాయంట, ఇండియన్ కప్పలు. ఇతర దేశాల కప్పలకేమో అన్నింటికి మూతలు వేశారు, ఇండియా కప్పలకేమో మూత వేయలేదంట. అరే ఇండియా డ్రమ్ముకి ఎక్స్పోర్ట్ పంపుతున్న మూత వేయలేదంటే ఆయన క్లియర్గా చెప్తాడు. ఇది చిరంజీవి గారు కూడా చెప్తారు అనేక సందర్భాల్లో. ఆయన ఏమంటే ఇండియా కప్ప ఒకటి పైకి వెళ్తుంది అనుకో, ఒక వృత్తిలో పైకి వెళ్తుంటే వెనకాల కప్ప అమ్మాను ముందుకెళ్ళిపోతుంది అని కుదురుతుందా అని ఆ కాలు పట్టుకొని కిందకి లాగేస్తుంది. అది ఎంత పైకి వెళ్తుంటే కిందకి లాగేస్తుంది. ఇది తరతరాలు ఉంటుంది. ఇది ప్యూర్ ఎలాగైంది చెప్పు. ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు మా గురువు గారు అందరూ చెప్తున్నారు ఆత్మ పరిశుద్ధం. పరిశుద్ధం అంటే క్రిస్టియన్ పరిశుద్ధం కాదు, ప్యూర్. ఆత్మ ఇస్ ప్యూర్, ఆత్మ ఇస్ ప్యూర్ అని. దానికి బౌద్ధ ధర్మం చెప్పింది. హిందూ ధర్మానికంటే అడ్వాన్స్డ్ బౌద్ధ ధర్మం, జైన ధర్మం. గోల్డ్ ఉందమ్మా, గోల్డ్ ని మనం గనుల్లో నుంచి తవ్వాం, మైన్స్ లో నుంచి తవ్వినప్పుడు అందులో ఇంప్యూరిటీస్ ఉంటాయి. దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, డిఫరెంట్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ తో మనము ఎలాగైతే దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి దాన్ని 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ గా మనం ఎలాగైతే మారుస్తామో, అలాగే ప్రతి జీవిని కూడా మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటిని తొలగించి క్లీన్స్ చేసుకుంటూ మనము ప్యూర్గా అవ్వడమే. ఇదే ఆధ్యాత్మికత అన్నారు. అంటే ఎవల్యూషన్. ఎవల్యూషన్ కి క్లియర్ గా చెప్పాడు. కేవలం ఒక జీవికే కాదు, ప్లానెట్స్ కూడా ఎవాల్వ్ అవుతాయి అని. ఇప్పుడు ఇక్కడ భూమి ఉంది, ప్రస్తుతం భూమి ఇది. నెక్స్ట్ ఎవాల్వ్ అయిపోద్ది ఈ భూమి కూడా. మనిషి ఎలాగా ఏకకణ జీవిగా వచ్చాడు, ఒక సెల్ తో మల్టీ సెల్యులార్ అయిపోయాం. ఎమీబా, పారమైషియం ఇలాగా మల్టీ సెల్యులార్ పర్ఫెక్ట్. అనేక తాబేళ్ళు, గీబేళ్ళు, సింహాలు అన్ని జన్మలు ఎత్తేసి మనం ప్యూర్ మనిషి జన్మ మల్టీ సెల్యులార్ గా వచ్చేసాం. కాబట్టి అలాగే ఈ భూమి కూడా, ప్లానెట్ కూడా ఎవాల్వ్ అయ్యి ఇది స్వర్గం అవుతుంది. అంతేగాని స్వర్గం ఎక్కడో ఉంది, ఆకాశంలో ఉంది, అక్కడ అలా కాదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన మించిన మేధావి లేడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎనర్జీ అలాగే ఉంటది అనుకుంటున్నారా? కాదు, ఆయన కూడా ఎవాల్వ్ అవుతాడు. ఇప్పటికి ఎవల్యూషన్ ఈస్ ద లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ క్రియేషన్, లా ఆఫ్ యూనివర్స్. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ పాటికి ఎప్పుడో 5000 సంవత్సరాల క్రింద ఉన్న ద్వాపర యుగం కృష్ణుడు అమాయకుడు అయిపోతాడు. ఇప్పుడు ఆయనే మహామేధావి, ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, ఇంకా ముదిరిపోయి ఉంటాడు అనమాట. కాబట్టి ఎవల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ఇంప్యూరిటీస్ ఎలాగైతే పోతాయో, అందరి ఆత్మలు ప్యూర్ కాదు, ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అందుకని ఈ ఆధ్యాత్మిక సాధన, స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఆ ఆత్మని ప్యూర్ చేసుకోవడమే ఆధ్యాత్మికత. అంటే కుళ్ళు బుద్ధులు ఇవి అవి ఉంటాయి, అవి శరీరానికే ఉంటాయి అనుకుంటున్నారు, ఆత్మకు పడతాయి అవి. అసలు ఎందుకు చేసుకోవాలి అంటే మంచి బ్రాడ్ అవుట్లుక్, దైవనామ జపాలు, మంచి పేదవాళ్ళకి సహాయాలు, అనాథ పిల్లలకు సహాయాలు, సాధు సత్పురుషుల దయ, వికలాంగుల యందు దయ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఎవాల్వ్ అవుతా ఉంటాము. ఇంప్యూరిటీస్ పోతాయి, ప్యూర్ అవుతుంది సోల్. ఇప్పుడు భగవద్గీతలో క్వాలిటీస్ చెప్పాడు. ఏమని? ఆత్మను కొయ్యలేము, ఆత్మను కాల్చలేము, నేల చేత తడపబడదు, నేల చేత తడపబడదు అన్నాడు.
అగ్ని చేత కాల్చబడదన్నాడు, దేని చేత ఏ వెపన్ చేత కొయ్యలేమన్నాడు, కానీ ఆత్మ ప్యూర్ అని ఎక్కడ చెప్పాడు? అక్కడ పప్పులో కాలేశారంట. ఆత్మ కుబ్జా ఉంది. కుబ్జా శ్రీకృష్ణ ద్వారకలో అష్టవంకరలు ఉంది, అందవిహీనంగా ఉన్నటువంటి ఆడపిల్ల పాపం. ఆ అమ్మాయి మానవ రాక్షసరాజు అయినటువంటి కంసుడికి ఈ పువ్వులు, చందనము ఇవన్నీ పట్టుకెళ్తోంది. మంచి సుగంధ ద్రవ్యాలు, కొత్త కొత్త సెంట్లు, డైలీ ఆమె డ్యూటీ అదే. పట్టుకెళ్తుంటే ఇక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు ఇలా వచ్చేస్తారు. వాళ్ళు ఏం అడగరు, వీళ్ళని చూడగానే సమ్మోహనం అయిపోద్ది. ఎవరు వీళ్ళు? ఈ అబ్బాయిలు ఎవరు వీళ్ళు? అసలు ఇలా వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు వీళ్ళు. కంసుడిని చంపేటప్పుడు చూసి ఇలా రా అని చెప్పేసి కృష్ణుడికి రాసేస్తుంది. ఈమెకు భయం ఉండాలి కదా, అమ్మో కంసుడు వాడి కోసం పట్టుకెళ్తున్నాడు, అసలే క్రూరుడు, వాడు నన్ను చంపేస్తాడు, ఈ అబ్బాయికి ఇస్తానని. వాడు చంపేసుకొని నేను మాత్రం కృష్ణుడికి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయికి రాసేస్తే, అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా? కృష్ణుడు సుందరి అని పిలుస్తాడు. అప్పుడు బొటబటా కళ్ళంటా నీళ్ళు కారిపోతాయి ఆ అమ్మాయికి. ఎందుకు? అందరూ నన్ను ఏడిపిస్తున్నారు సుందరి సుందరి అని, నువ్వు కూడా నన్ను సుందరి అని ఏడిపిస్తావా స్వామి? నేను అందవిహీనురాలని కనబడుతున్నాను కదా, అష్టవంకరలు ఉన్నాయని కనబడుతున్నాను కదా, వాళ్ళలాగే నన్ను నువ్వు టీజింగ్ చేస్తున్నావా అని అడిగితే, అప్పుడు ఆయన ఒక్కటంటాడు, నీ సుందరమైనటువంటి ఆత్మని నేను చూస్తున్నాను అన్నాడు. అంటే కుబ్జకొక్కదానికే ఉంది సౌందర్యమైనటువంటి ఆత్మ. అందుకనే ఆమెను ఏం చేశాడు? ఆమె ఫేట్నే మార్చేశాడు. ఇలా పట్టుకొని ఇలా లేపుతాడు, అద్భుతమైన సౌందర్య రాశిగా మారిపోతుంది. కాబట్టి మనందరికీ కూడా ఏమిటంటే దీన్ని బట్టి అర్థము, మరి ఫస్ట్ జన్మలో ఇప్పుడు కృతయుగంలో, ఇప్పుడు రాముల వారు త్రేతాయుగం కథ తీసుకుందాం, కృతయుగాన్ని వద్దు. వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు కదా రాముడు. చెట్టు చాటు నుంచి చంపినప్పుడు పాపం అంటుకుంది కదా, దాన్ని నెక్స్ట్ జన్మలో ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు కదా వాళ్ళని కొట్టని. అలాగే కృతయుగంలో కూడా వృత్రాసురుడు ఇలాంటి రాక్షసుల్ని, భస్మాసురుడు ఇలాంటి రాక్షసుల్ని మాయోపాయంతో చంపాడు స్వామి. రావణ బ్రహ్మని అందరినీ, రాక్షసులందరినీ ములుతోనే తీయాలి అని. ఆ తీసినప్పుడు ఆయన ఆత్మ, దేవుడికి ఉన్నటువంటి ఆత్మ కూడా, పరమాత్మ కూడా ఆయన ఏమయ్యాడు? క్లీన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయన కూడా దోషం అంటుకుంది ఆయనకి. ఆ అంటుకున్నప్పుడు ముక్కలుగా చీలాం మనం. అందుకనే మన ఆత్మ కూడా కొంత పాపం ఒక్కొక్క జీవికి డిస్ట్రిబ్యూట్ అయింది. అది ఈ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ పాపాన్ని ఎవరు తీసుకుంటారు అని మీటింగ్ పెట్టాడు బ్రహ్మదేవుడు. పెట్టినప్పుడు స్త్రీ ముందుకొచ్చింది, భూమి ముందుకొచ్చింది, నది ముందుకొచ్చింది. అంటే భూమికి ఏం చెప్పాడు? ఆ భూమి దానంతకదే పగులుతుంది, మళ్ళీ దానంతకదే అతుక్కుపోద్ది. స్త్రీ రజస్వల్ అవుతుంది, అక్కడి నుంచి పుట్టిందనమాట. అంటే తనంతకు తాను నేను ఈ పాపాన్ని పంచుకుంటాను అని వచ్చినటువంటి త్యాగమూర్తి మహిళ. అందుకనే స్త్రీని పూజించాలి, ఎత్ర నార్యంతో పూజ్యతే అక్కడే సకల దేవతలు ఉంటారు అన్నారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ జన్మలో కూడా మనం ఎత్తే ముందు మనకు పాపం ఉంది ఆల్రెడీ. కాబట్టి ఎందువల్ల పరమాత్మే కపటోపాయాలతో ఎన్నో రాక్షసులను చంపాడు. ఆ పాపము మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యింది కాబట్టి ముక్కలుగా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అర్థమైంది. ఇప్పుడు అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభం అయిపోయినాయి. చాలా వరకు దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఓకే, కానీ తీసుకోని వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎక్కువ గాజులు వేసుకోవడము, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడము, అంటే ప్రత్యేకించి అమ్మవారు అనగానే ఎరుపు రంగు అని చెప్పి ఎరుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకోవడము, ఇలా చూస్తున్నాం. అంటే దీక్షలో లేకుండా ఏమీ లేకుండా ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇలా చేస్తేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా? దీనంతా ఎలా తీసుకోవచ్చు అంటారు? మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తుందని ఎవరు చెప్పారు అసలు? భవానీ దీక్ష రాచకొండ కామేశ్వర శర్మ గారు, నేను స్టూడెంట్ ఏజ్ గా ఉన్నప్పుడు నా సమక్షంలో మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారి దగ్గరకు వచ్చి, ఆలయ ప్రధాన పూజారి గారు, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు, భవానీ దీక్ష అంటే సింధూరం డ్రెస్, ఎరుపు డ్రెస్ పెడతాం, అందుకని నేను పెట్టుకుంటానంటే పెట్టుకోండి అన్నారు గురువు గారు. అమ్మవారు 10 అలంకారాలు చేస్తాం. మెరూన్ కలర్ డ్రెస్, రెడ్ డ్రెస్, లైట్ పింక్ కలర్, ఆరెంజ్, ఇలా 10 గ్రీన్. అసలు అమ్మవార్లు ఎన్ని రకాలుగా ఉన్నారు? నవదేవి సాంప్రదాయంలో మనం బెజవాడ కనకదుర్గమ్మని అలంకరిస్తాం. నవదుర్గా సాంప్రదాయంలో అలంపురం జోగులాంబలో చేస్తాం.
అంటే నవదేవి సాంప్రదాయం అంటే ఏమిటి? మనకు బాలా త్రిపుర సుందరి, లక్ష్మీదేవి, కాత్యాయని, ఇలాంటి అమ్మవార్లు, ఎప్పుడు రాజరాజేశ్వరి, ఇది నవదేవి దేవిలు అనమాట. మనం ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ఆచరించేది దేవి నవదేవి, గజవాడ దేవస్థానం. ఓకే. అష్టాదశ శక్తి పీఠాల్లో కొన్ని నవదేవికి చీలిపోతాయి, కొన్ని ఏమో నవదుర్గాకి చీలిపోతాయి. అలంపురం జోగులాంబ దగ్గరికి వచ్చేసరికి ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం స్కందమాత, కూష్మాండ, కాత్యాయని, ఇలాగా చేసేటటువంటివన్నీ సిద్ధిదాత్రి, ఇదంతా నవదుర్గా సాంప్రదాయంలో. గయా మంగళగౌరి గుళ్ళో కూడా ఇదే చేస్తాం. అలా చీలిపోతాయి అనమాట. ఇంకొకటి ఉంది సప్తమాతృకా సాంప్రదాయం అని. సప్తమాతృక, అష్టమాతృకా సాంప్రదాయం అని కూడా ఉంది. సప్తమాతృకా సాంప్రదాయంలో మన బిగ్గెస్ట్ బాస్ ఇప్పుడు ట్రెండింగ్ దేవత వారాహి అమ్మవారు వచ్చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనకి బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, చాముండ, వారాహి, కౌమారి, ఈ అమ్మవారు, ఇంద్రాణి, వీళ్ళంతా సప్తమాతృకలు. ఈ రూపాలలో కూడా అమ్మవారిని అలంకారం చేస్తారు. కానీ సేమ్ టైం అష్టమాతృకల్లో కూడా ఒకరు వారాహి అంటారు కదా. అవును, అష్టమాతృకల్లో ఒకటి, సప్తమాతృకల్లో కూడా ఒకటి. అందుకనే అష్టమాతృక, సప్తమాతృక సాంప్రదాయాల్లో ఈ అవతారాలు కొన్ని శక్తి పీఠాలు అలంకారాలు చేసుకుంటారు. అందరూ రెడ్ డ్రెస్సే కడుతున్నారు ఆ రోజును. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి దశమహావిద్యా సాంప్రదాయం ఉంది. తార, కాళి, త్రిపుర భైరవి, చిన్నమస్త, బగళాముఖి, మాతంగి, ధూమావతి, షోడశి అంటే లలితాదేవి, భువనేశ్వరి, కమలాత్మిక అమ్మవార్లు. ఈ అమ్మవార్ల అలంకారాలు కూడా చేస్తారు. ఈ 10 రోజులు 10 రకాల డ్రెస్సులు వాడతాం మనం. ఎందుకని భవానీ దీక్షకి ఎరుపు రంగు డ్రెస్ పెట్టారు అని అంటే, మనకి అసలు ప్రపంచం అంతా కూడా 3 దేవీలే ఉంటారు. ఒక దేవియే 3 రూపాల్లో ఓన్లీ 3 డ్రెస్లే వేస్తుంది అమ్మవారు. ఆమెకు ఉన్నాయి 3 చీరలే. మన జనాలకు మాత్రం బీరువాల నిండా చీరలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 చీరలు ఉంటాయి అమ్మవారికి. సత్వగుణం మూలా నక్షత్రం సరస్వతీదేవికి తెల్ల వస్త్రం, తెల్ల చీర కడతాం. రెండో రోజున వచ్చేసరికి మనకి రజోగుణం. రజోగుణము అనేటటువంటిది ఎరుపు రంగు వస్త్రాలు. అంటే కోరికలు పుడతా ఉంటాయి. నాకు బిల్డింగ్లు కావాలా, నాకు భార్యలు కావాలా, నాకు కార్లు కావాలా, ఇది రజోగుణం అంటారు. ఈ రజోగుణానికి ఈ యొక్క అమ్మవారు దుర్గాదేవికి మనం అందుకని రెడ్ డ్రెస్ పెట్టుకుంటాం అలంకారంలో. లేకపోతే తమోగుణం, ఏసుడే అనమాట. ఎవరు చెప్పినా వినరు. మహాకాళి. మా భర్త తాగేసి వచ్చి ఒకానొక కాలంలో ఏం చేసేవాడు, భర్త తాగేసి భార్యను దబా 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 బాధేవాడు. బాధితే పాపం పడేది. అప్పుడు తర్వాత కాలం ఏంట్రా కొడుతున్నాం అని చెప్పి పోలీస్ సిస్టమ్ చేతిలోకి తీసుకుంది, గవర్నమెంట్ చేతిలోకి తీసుకుంది. 498, 494, 495 కేసుల మీద కేసు పెట్టేయడం. అదే దుర్గాదేవి. ఇంకా ఇప్పుడు స్టేజ్ మారిపోయింది. ఏంట్రా ఈ పోలీసుల చుట్టూ, కట్టుల చుట్టూ అనవసరంగా 7 సంవత్సరాలు టైం పడుతుంది, వీడిని వేసి పడేద్దామని చెప్పేసి సాంబార్లో కుక్కర్లో ఏదో ఒకటి వండి పడేయడం, లేకపోతే సాంబార్లో ట్యాబ్లెట్లు వేసేయడం, ఏదో ఒకటి వేసేసి మొత్తం చంపి పడేస్తున్నారు. మగ పిల్లలందరూ పాస్ పోసుకుంటున్నారు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటే. అంటే స్త్రీని స్త్రీగా, తల్లిగా, చెల్లిగా మనం చూసినప్పుడు మాత్రమే, తల్లిగా చూసినప్పుడు మాత్రమే ఉంటుంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. తల్లి రూపంలో మాత్రమే ఉంచాలి. ఆమెను ఛాలెంజ్ చేస్తే, ఇప్పుడు వరదలు ఉన్నాయమ్మా, డ్యామ్ కట్టుకున్నాం, ధవళేశ్వరం బ్యారేజ్ మా ఇంటి దగ్గరే పక్కనే అనమాట, రాజమండ్రి. ప్రకాశం బ్యారేజ్ మా దుర్గమ్మ గుడి పక్కనే. అయితే ఉప్పులో మన వర్షాకాలంలో నీళ్లు వచ్చేస్తున్నాయి కదా అని అందరూ డ్యామ్ ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఇంజనీర్లు వచ్చేసి లాకులు ఎత్తేస్తారు, తలుపులు ఎత్తేస్తారు. ఎత్తకుండా అలా పెడితే ఏమవుతుంది, డ్యామే పోద్ది, తలుపులు కాదు. అలాగే స్త్రీని ఒక మంగళసూత్రం వేసి, అమ్మా నువ్వు అటు ఇటు చూడకూడదు, సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, డ్రెస్సులు వేసుకోకూడదు, టార్న్ జీన్స్ వేసుకోకూడదు, మేము వేసుకోవచ్చు మగోళ్ళు అని చెప్పి, సోషల్ ఫంక్షన్స్ చదువుకోకూడదు, ఇట్లాగా నాన్ సెన్స్ అంతా చెప్పి బంధించేశారు. కేవలం రెండు మంగళసూత్రం పెట్టి. అందువలన స్త్రీ ఏం చేసిందంటే, పోన్లే మన భర్తే కదా అని ఊరుకుంది. సాగదీసి గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి స్త్రీని దబా 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 బాధేసి మాటలతో ఫిజికల్గా, మెంటల్గా హెరాస్ చేసేస్తే అప్పుడు ఏం చేస్తుంది అనమాట, లేస్తుంది మహాకాళి. అప్పుడు నల్ల డ్రెస్ వేస్తుంది, తొక్కుడు. అదే మహిషాసుర మర్దిని అంటే చెడు మీద మంచి విజయం, మంచి సాధించిన విజయం. దసరా కాదు,
మగవాళ్ళ నిరంకుశత్వాన్ని చెడ్డగా ప్రవర్తిస్తే వాళ్ళ తొక్కుడే దసరా పండగ అంటే. కాబట్టి మహిళని మనము మాతృరూపంలో చూడమన్నారు. ఓకే, బాగుంది. ఇకపోతే ఈ అలంకారాల దగ్గరికి వచ్చేద్దాం. రెడ్ డ్రెస్సే కాదు, ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు. ఫస్ట్ క్లారిఫై అయిపోయింది. మనం పెట్టుకున్నాం రెడ్ డ్రెస్ అని రజోగుణానికి సంకేతంగా. అయ్యప్ప స్వామి దీక్షగా నల్ల డ్రెస్ పెట్టుకున్నాం అజ్ఞానం కాబట్టి అని. ఎక్కడ శాస్త్రాల్లో ఏం చెప్పలేదు ఇదంతా రెడ్ డ్రెస్ వేసుకోవాలి, బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి అని ఏం లేవు. అంటే నార్మల్ గా ఉన్నప్పటికీ అప్పటికి వ్యత్యాసం ఉండాలి కాబట్టి ఉండాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి మెయిన్ గా. అంటే భక్తి ఉండాలి, తీవ్ర స్థాయిలో భక్తి ఉండాలి. అప్పుడప్పుడు భక్తి కాదు, డివోషన్ అంటే డెడికేషన్. డెడికేషన్ అంకిత భావంతో. డబ్బులు వస్తున్నాయంటే ప్రతి ఒక్కడు కూడా డ్యూటీలు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళంతా డబ్బులు వస్తున్నాయి కాబట్టి. మేము జీతాలు ఏమంటే ఎవడన్నా డ్యూటీలు చేస్తాడా? డెడికేషన్ ఉండదు అక్కడ, అంకిత భావం ఉండదు. కాబట్టి అమ్మవారి వల్ల మాకు ఉపయోగాలు ఉన్నాయి, లాభాలు జరుగుతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది, ఇళ్ళు ఇస్తుంది, భార్యలు ఇస్తుంది, కారులు ఇస్తుంది. కాబట్టి డెడికేషన్ వస్తుంది అక్కడ. అమ్మవారు ఏమి ఇవ్వదురా అని అంటే ఎవరికి వస్తుందో చూపించమని డెడికేషన్. అసలు ఇన్ని గాజులు వేసుకుంటారా, ఎంతెంత బొట్లు పెట్టుకుంటారా లేదో చూద్దాం, పెట్టుకోరు ఎవరు. కాబట్టి ఈ యొక్క గాజులు అనేటటువంటిది అలంకారం. అసలు తరతరాల సాంప్రదాయంగా బంజారా మహిళలు వేసుకునేవారు రకరకాల గాజులు. ఎంతవరకు చూడముచ్చటగా ఉండేవి. ఆ సాంప్రదాయమే పోయింది. ఇప్పుడు కనీసం వీళ్ళు ఈ గాజులన్నా వేసి కనీసం ఆ సంస్కృతిని గుర్తు చేస్తున్నారు, తెలంగాణ సంస్కృతిని. సంతోషించాలి. అసలు పోన్లే బొట్లు పెట్టుకుంటున్నారు ఇంత ముఖానికి పసుపు రాసి. అసలు జగన్మాత అయినటువంటి దుర్గమ్మ తల్లి ఎలా ఉంటుందట? మాధవ వర్మమంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, ఆన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుని తలంబనం జోడనట్టియో శంభురాణి. అమ్మా, మాధవ వర్మ పరిపాలించినటువంటి మాధవ వర్మని నువ్వు బ్రహ్మాండంగా కనక వర్షం కురిపించేసి బ్లెస్ చేసావు. మహిషాసురుని ఏసుడు చేసావు. తర్వాత ఈ కోసి పడేసావు. మరి అమ్మ నీతో సమానమైనటువంటి తల్లి విశ్వం అంతా చూసినా ఉండదమ్మా అన్నారు. మరి అటువంటి కరుణామయమైనటువంటి జగన్మాత బెజవాడ కనకదుర్గం ఎలా ఉంటుందో తెలుసా? నీ ముఖంలో రౌండ్గా చక్కగా పసుపు రాసి ఉంటారు. రూపాయి బిళ్ళంత బొట్టు పెడతారు అమ్మవారికి, ఎర్రగా కాటుకలు పెడతారు. అమ్మవారు నవ్వుతూ ఉంటది చిన్న మందస్మతంగా చిరు దరహాసంతో. తర్వాత మంగళసూత్రాలు వేసుకుని ఇంతంత పెద్ద పెద్ద మంగళసూత్రాలు, ఎర్ర చీర, మెరూన్ చీర, రకరకాల చీరలకు మారుస్తాం బెజవాడలో. ఎప్పుడూ రెడ్డి చీరని బోర్ కొడుతుంది. అలాగే త్రిశూలం పట్టుకుని మహిషాసురుని కొంటే ఆ ఫిగర్ మనకు విజువలైజేషన్ అక్కడ కనబడాలి. కాబట్టి వీళ్ళంతా కూడా గాజులు అమ్మవారికి చక్కగా అలంకారం చేస్తాము. అసలు చేతులకు గాజులు నిండిపోతే ఆ పక్కన త్రిశూలం పైన అక్కడక్కడ పెడతాం, పైన మకర ధ్వజం మీద. ఈ భక్తుల అలంకారానికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత అమ్మవారి మీద మనస్సు నిలపడానికి చెయ్యాలి కృషి. తర్వాత భక్తిగా పూజించాలి. అసలు పూజ అంటే ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాకళ్యాణి నమః, ఓం కళ్యాణి నమః ఇవి కాదు. అది వేసేస్తే సరిపోదు. మన ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మల అమ్మవారిని కలిసిపోవాలి. ఇప్పుడు మన గురువులు చెప్తున్నారు చూడు, శంభాల నగరం వెళ్ళిపోయాను నేను, బతికుండగానే స్థూల శరీరంతో వెళ్ళలేము కానీ సూక్ష్మ శరీరంతో లోపల ఆత్మలు వెళ్ళిపోయాను. ఒక టైటిల్ పెట్టాడు నేను ఇంటర్వ్యూ చేస్తే. ఇద్దరు గురువులు శంబాల నగరం 3వ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ చనిపోయి ఆత్మలుగా మారిపోయి వీళ్ళు శంబాల దర్శనం చేసుకున్నారని. మరి అది చెప్పింది కరెక్టే. మరి లేకపోతే శరీరం ఉండగా మన ఆత్మ ఎక్కడ లాగుతాం బయటికి? వీళ్ళు ఎలా వెళ్ళారు? మరి ఆత్మ బయటికి వెళ్ళలేదు. మరి అది ప్రయత్నం చేయాలి. అదే పూజ అంటే. అంతేకాని గాజులు వేసేసుకొని రకరకాల అది ఎర్ర బట్టలు వేసేసుకొని బొట్లు పెట్టేసి ముఖానికి పసుపు రాసేసి టిఫిన్లు కూడా వెరైటీ టిఫిన్స్. భవానీ దీక్షలో ఎందుకు చేస్తానంటే నేను కూడా చేశాను 11 రోజులు. ఎందుకంటే టిఫిన్లు బాగా పెడతారని చిన్నప్పుడు స్టూడెంట్ అప్పుడు. అయ్యప్పలు కూడా అంతా ఇప్పుడు లిమిటెడ్ ఫుడ్ తినాలి. వీళ్ళు వెరైటీస్. సాయంత్రం భిక్షకు వస్తున్నామంటే ఈ వెరైటీలు వండేసేయండి అని చెప్తాం అనమాట. అది కూడా ఉల్లిపాయ వేయకూడదు. వాళ్ళ కర్మకారి పొరపాటున వాళ్ళు సరిగ్గా వినకుండా ఉల్లిపాయలు వేస్తే ఇవన్నీ క్యాన్సిల్ మళ్ళీ వండంటాం. ఇదనమాట అమ్మా. అందువలన పిండి వంటలు అన్నీ బాగా మృష్టాన్న భోజనాలు తిండి బాగుంటాయి కాబట్టి ఇవి కూడా వేస్తే. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందమ్మా, డ్యాన్సులు రోజు ఎవరు చూస్తారు చెప్పు? మనం వేస్తే చక్కగా కమ్యూనిటీల్లో లోపల అందరూ డ్యాన్సులు వేస్తున్నాం, అందరు సరదాలు తీరుతున్నాయి, ఎవరి డ్యాన్సులు వాళ్ళు వేస్తున్నారు చూస్తున్నాం. అలాగే దసరా అనేది మహదవకాశం. ఆ అవకాశంలో అందరూ
మన వినాయక చవితిలాగే చక్కగా గాజులు వేసుకుంటున్నారు, డ్యాన్స్లు వేసుకుంటున్నారు, చేసుకొని. అయితే ఇక్కడ ప్రధానం ఏమిటంటే అవి వేసుకున్న భక్తి పోగొట్టుకోకూడదు, అంకిత భావంతో చేయాలా, స్ట్రాంగ్ డివోషన్తో చేయాలా. అంతేగాని వాట్సాప్లో చూపించుకోవడానికి పెట్టుకోవడానికి చూడు నేను ఎంత బాగున్నానా అని వాట్సాప్లో అందరికీ పంపించుకోవడానికి అయితే, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లకి అయితే మనకి పబ్లిసిటీ వస్తుంది, కానీ అమ్మవారి ఇచ్చే మార్క్స్ సున్నా. అంటే అలంకారం అనేది ఆడవాళ్ళకి నిజంగా మన సనాతన ధర్మంలోనే చెప్పబడి ఉంది కాబట్టి చేసుకున్నంత మాత్రాన తప్పు లేదు. కాకపోతే అలంకారం పైన శ్రద్ధ వెళ్ళి భక్తి తగ్గకుండా చూసుకోవడం అయితే ప్రధానంగా చెప్పాల్సింది. ఎగ్జాక్ట్లీ. అలంకార ప్రియ విష్ణు అన్నాం, అలంకార ప్రియుడు విష్ణువు. రామో లలితాంబిక అన్నాము, ఆ రాముడే లలితాదేవి. అంటే విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, పార్వతీదేవి నల్లగా ఉంటది, ఇద్దరు తత్వం ఒకటే. అందువల్ల ఇద్దరు సత్వగుణ సంపన్నులు కాబట్టి పార్వతీదేవికి కూడా అలంకారం అంటే ఇష్టం. అందుకనే ఆమె పట్టు చీర కట్టుకుని గోల్డ్ గీల్డ్ అన్ని పెట్టుకుంటది. శివుడేమో అమాయకుడిలాగా ఆయన ఏం చేస్తాడు, మరక చర్మాలు భస్మాలు పాములు వేసుకుంటాడు. అయినా సరే వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకోకుండా కాపురాలు చేస్తున్నారు. పూర్తి కాంట్రడిక్షన్. ఎందుకుండదు? అరే ఇప్పుడు మనుషులే మనమే దేవుళ్ళం. ఇక్కడుండే సిస్టమ్. ఇప్పుడు దేవుడు రాముడు మటన్ తిన్నాడు, కృష్ణుడు మటన్ తిన్నాడు అన్నప్పుడు, దేవుడు ఫుడ్లు తింటున్నప్పుడు దేవుడు డైవర్స్ ఎందుకు? దేవుడు పెళ్లిలో ఉన్నప్పుడు పెళ్లితో ఫాలోడ్ బై డైవర్స్. తర్వాత మళ్ళీ అంటే ముగ్గురు భార్యలు ఉన్నట్టుగా విన్నాం కానీ ఎక్కడో ఒక భార్యని వదిలిపెట్టి ఇంకో భార్యని చేసుకున్నట్టుగా మనం ఏ పురాణాల్లోనూ వినలేదు కదా గురుగారు. ఉన్నాయి భార్యను వదిలేసి అంటే పుట్టింటికి వెళ్ళిపోతారనమాట. ఇది లీగల్ సపరేషన్ ఉంది, పూర్తి డైవర్స్ లేదు. అలిగితే ఏంటంటే కొన్నాళ్ళ పాటు భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయి పుట్టింట్లో ఉంటారు. పుట్టింట్లో ఉన్న తర్వాత ఆవిడ అలిగిన తర్వాత వెళ్ళి బతిమాలుకొని తెచ్చుకుంటాడు అనమాట. అండ్ ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడే పార్వతీదేవి తల్లి అయినటువంటి పర్వతరాజు భార్య హిమాలయ పర్వత మేనకాదేవికి వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో నీ కూతుర్ని మర్యాదగా నా కాపురానికి పంపించు, లేకపోతే నేను డైవర్స్ ఇచ్చేస్తానని శివపురాణంలో ఉంది, చూడమని కావలిస్తే క్లియర్ గా ఉంది. డైవర్స్ ని ఆ భాషలో ఏమనేవారు? ఆ భాషలో ఇంకా మీరే ఉంచుకోవచ్చు, మా దగ్గరికి రానవసరం లేదు ఇంకా అని చెప్పి అదే డైవర్స్ అంటే. కాబట్టి దేవుళ్ళకి పెళ్లి శివపురాణం ఉందమ్మా. లేదు, నేను శాస్త్ర పండితుడిని, అందువల్ల అధర్వణ మీద పండితుడిని, మా జగద్గురువుల శిష్యుడిని నేను. అందువల్ల నేను అది చూడండి, శివపురాణంలో చూడమను. ఏంటంటే శివుడు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోలు చూసుకోవచ్చు. శివుడు మన దక్ష యజ్ఞంలో ఆ పార్వతీదేవి ఎంత చేసినా మనసు మారకపోతుంటే, తర్వాత పార్వతీదేవి హిమాలయ పర్వత దక్షయజ్ఞంలో సతీదేవి చనిపోయింది కదా, తర్వాత రాకపోతే పార్వతీదేవి మనసు ఎంత కూడా చలించట్లేదు ఈయన మీదకి. అందుకని పూజ చేస్తుంది, అంతా చేస్తుంది. ఆ సినిమాలో మనవాడు అల్లు అర్జున్ సినిమాలో చూడు హన్సికాని లవ్ చేస్తాడు, ఏ డ్రెస్ వేసుకుంటున్నామే ఏది దేశముద్ర సినిమాలో. ఎంత మార్చాలన్నా మనసు మారట్లా. అలా పార్వతీదేవిని శివుడు ఎన్నో రకాల పరీక్షలు పెట్టి ఇచ్చేసిన ఆ ఎఫినిటీ ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చేదాకా లవ్ పుట్టదు. అందువల్లనే పెళ్లి ఎందుకు చేస్తారమ్మా? పెళ్లి ఇప్పుడు వీడే ఫలానా వాడు భర్త అని అందరికీ తెలుసు. ఏది శాస్త్రాలు చెప్పేస్తున్నాయి కదా, జాతకాలు విధి రాసేస్తాడు కదా, బ్రహ్మదేవుడు రాసేస్తాడు కదా ఫలానా వాడని. మరి ఆ జీలకర్ర బెల్లం పెట్టేంత వరకే ఎందుకు ఆ అమ్మాయి తెలీదు? 10-15 సంబంధాలు ఎందుకు చూసుకుంటారు? ఇదే జ్యోతిష మహాపండితులు, ఇదే శాస్త్ర పండితులంతా కూడా బ్రహ్మరాత, పెళ్లి బ్రహ్మరాత, బ్రహ్మదేవుడు రాస్తాడు డెస్టినీ, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయితో పెళ్ళి అవుద్దని రాసినప్పుడు వీడు ముందే చిన్నప్పుడే మన ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి ఖుషి సినిమాలో ఆ చిన్నప్పుడు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా తగులుతారు చూడు చేతులు, అలా తెలిసిపోవచ్చు కదా. మరి ఎందుకు చేయాలి అంటే పురాణాలు అంత ఈజీ కాదు, శాస్త్రాలు అంత ఈజీ కాదు, ఆచార వ్యవహారాలు ఎలా అన్నా చేసుకోవచ్చు. కాబట్టి మన యూత్ని ఎవరైతే గాజులు వేసుకుంటున్నారో వేసుకోవచ్చు, చక్కగా డ్రెస్సులు వేసుకోవచ్చు. కానీ అదే ప్రధానంగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో పెడితే అమ్మవారి అనుగ్రహం రాదు. అది చేసుకుంటూ భక్తిని డెవలప్ చేసుకొని అమ్మవారు మన చక్కగా ఆత్మను పరమాత్మలోకి అమ్మవారి ఆత్మలో కలిపేసి చక్కగా చేస్తే, అంతేగాని లలితా సహస్రం 11 సార్లు చేశాను 51 సార్లు చేశాను ఏం ప్రయోజనం? ఒక్కసారే చాలు. ఆ ఒక్కసారే ఆ అమ్మవారిలో లయం అవ్వాలన్నమాట. ద యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ ఇస్ యోగా, భక్తి యోగం. అంటే ఆత్మను తీసుకెళ్లి పరమాత్మలో కలపాల. దీన్నే యోగ శాస్త్రము అన్నారు. యోగాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు రావాలంటే
మనకి ఆయన చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. అవును. అందువలన ఖచ్చితంగా వేసుకున్నారు పాపం, చిన్నపిల్లల డెకరేషన్ కోసం వేసుకొని, పెద్దవాళ్ళు కూడా సరదా అస్తమానం చూడరు కదా, అస్తమానం వేసుకునేవారు కదా. ఈ రకంగా గాజులు వేసుకోవాలని సరదా ఉంటుంది. చార్మినార్లో గాజులు చూసి మనసులో ఉంటుంది. భర్తలు వేసుకునేవారు, ఈ దసరా సందర్భంగా వేసుకుంటున్నారు, వాళ్ళ కోరికలు తెచ్చుకుంటున్నారు. తప్పే ఉంది మన సోదరి మండలంతా కూడా. సో కానీ భక్తి పాడు చేసుకోకూడదు. వీటి మీద దృష్టి పెట్టి ఈ గాజులు పగిలిపోయిందా, ఎక్కడ ఇది ఇలా ఉందా అనే దాని మీదే కాకుండా అమ్మవారి మీద దృష్టి పెట్టాలి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి